ఇటీవల ప్రవేశపెట్టిన మోదీ 3.0 బడ్జెట్లో బంగారం మీద ట్యాక్స్ 15% నుంచి 6% తగ్గించినట్టు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. జూలై 23 నుండి ఇప్పటి వరకు తులం గోల్డ్ రేట్ గరిష్టంగా 5,000 రూపాయలు తగ్గింది. గణనీయంగా తగ్గిన ధరలు మళ్లీ పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడానికి సన్నద్దమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతిన్ త్రివేది అన్నారు. 24 క్యారెట్ల బంగారం 7,500 రూపాయల నుంచి 6,900 రూపాయలకు చేరింది. అంటే వారం రోజుల్లోనే గ్రామ్ గోల్డ్ రేట్ 600 రూపాయలు తగ్గింది. ధరల తగ్గుదల అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో తప్పకుండా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయని గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ అండ్ పరిశోధకులు సర్వేంద్ర శ్రీవాస్తవ అన్నారు. ఈ రోజు బంగారం ధరల విషయానికొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పసిడి ధరలు ఉలుకు పలుకు లేదన్నట్లుగా స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేట్ 69,000 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 63,250 రూపాయల వద్ద ఉంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి 84,500 రూపాయల వద్ద ఉంది.